హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు నా స్వేచ్ఛా ప్రపంచంలోకి స్వాగతం. చూసారా ఎంత బాగున్నాయో కదా పూలు. అందుకే నేను ఒక్కదాన్నే చూసి ఆనందపడడం ఎందుకు, మీకు కూడా ఆనందాన్ని పంచుదామని చూపిస్తున్నా. బాగున్నాయి కదా. తెలుసా, సైకాలజీ ప్రకారం మనం పొద్దున్నే ఇలా ప్రకృతి మధ్యలో, అంటే ఇలా పచ్చని చెట్లు పూల మధ్యలో గడిపితే ఆ రోజంతా మనసుకి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా ఉంటుందంట. అందుకే రోజు పొద్దున నేను ఇలా పచ్చని చెట్ల మధ్యలో వాకింగ్ చేస్తూ నా ఉదయాన్ని ప్రారంభిస్తాను. తెలుసా, మీరు కూడా అలానే చేయండి. మాకు టైం లేదు ఇలాంటివి చెప్పొద్దు. అలానే మీకు ఇంకో విషయం చెప్దామని అనుకున్నాను. ఏంటంటే తెలుసా, మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకొని నడుస్తాం, లేదంటే షూ వేసుకొని వాకింగ్ చేస్తాం కదా. కానీ అప్పుడప్పుడు ఇలా చెప్పులు లేకుండా కూడా నడవాలి. చూడండి, ఇలా గడ్డిలో చెప్పులు లేకుండా ఉట్టి పాదాలతో నడిస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. తెలుసా మీకు అది? అందుకే రోజు నేను పార్క్కి ఇలా వాకింగ్కి వచ్చినప్పుడు కాసేపు చెప్పులు అలా పక్కన ఇప్పేసి ఇలా గడ్డిలో ఉట్టి పాదాలతో నడుస్తాను. ఒక్కసారి చూడండి, ఆ స్పర్శ ఎంత బాగుందో. మీరు కూడా ఫీల్ అవ్వాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మట్టిలో, ఇసుకలో, గడ్డిలో ఇలా నడిస్తే ఎంత బాగుందో. నాకైతే ఆ స్పర్శ తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నేనైతే ఎక్కడ మట్టి కనిపించినా, ఇసుక కనిపించినా, గడ్డి కనిపించినా టక్కున చెప్పులు ఇప్పేసి అలా 4 రౌండ్లు వేసేస్తాను. తెలుసా ఎంత బాగుంటుందో. పాదాలకి ఆ చల్లటి స్పర్శ. ఇప్పుడే ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పట్టారు, ఇంకా వాటర్ వస్తున్నాయి. ఈ గడ్డి మీద నీళ్ళు అలానే ఆగిపోయాయి. తెలుసా, అంటే వర్షం పడితే చినుకులు అలా ఆకుల మీద ఉంటాయి చూడండి, అలా అన్నమాట. ఇంకా ఆ చల్లటి స్పర్శ తగులుతుంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.